ఈ వార్త ఇంతకు మునిపే చదివినా, ఈ వార్త మొదలే చదివినా, ఇంకా ఈ వార్తున్నది ఇది ఉన్నది. పబ్లిక్ చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. అంతలా మా ముసలోడు ఏం చేస్తున్నాడో వాడుచుకుందాం పాండ్రి. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ఎలుగులతో. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ఎలుగులతో. అగో ఏందయ్యో రాముల తాత గారు, ఇవాళ మస్తు జోష్ మీద ఎగురుతున్నావు, ఎందుకే? ఏందో ఏమో అనుకున్నా కానీ మంది మాటలు అంటే అస్సలకే నమ్మద్దు. ఇన్నొద్దులు నేను అప్పు ముప్పు అని అంటే మస్తు భయపడ్డా. కానీ మొదటిసారి ఫస్ట్ అప్పు చేస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుంది. సంక్రాంతి పండుగ, కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ఊహలతో. అరే ఏమన్నా తిక్కగిట్లనా ముసలోడా నీకు? ఎన్నడో పోయిన సంక్రాంతి పండుగను ఇప్పుడు వచ్చిందని ఎగురుతున్నావు. నిన్న దాగిన పాసికలకి ఇట్లా ఇంకా దిగలేదా ఏంది? ఇంతకు ముచ్చటేందో సక్క చెప్పు ముసలోడా. మన తెలంగాణ సర్కారు 9,000 కోట్ల రూపాయల అప్పు చేయబోతుందట. ఇన్నొద్దులు అప్పు పుడుతుంటే అప్పు పెద్ద ముప్పు అని మస్తు దండ్లైనా కానీ ఫస్ట్ సారి అప్పు చేస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది. నిజమే బుజ్జి, ప్రామిస్. ఎప్పుడు చూసినా అప్పు పెద్ద ముప్పు, అప్పు చేసి తిప్పలు పడొద్దు, అప్పు చేసి అప్పాలు చేయొద్దని చెప్పేటోనివి. ఇప్పుడేమో అప్పు పడుతుందని ఆనందపడుతున్నావు, ఎందుకే? ఇన్నొద్దులు చేసిన అప్పు మాకు అక్కడికి వచ్చిందో అక్కడికి రాలేదో తెలియదు. కానీ ఇప్పుడు చేయబోతున్న అప్పు మాత్రం 100% మా రైతుల కోసరానికే అని అనిపిస్తుంది బుజ్జి. హాగో అదెట్లా ముసలోడా? ముచ్చటేందో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పరారే. అసలు నీకు ఆ ఆర్తలు చదివే కొలివి ఎత్తిచ్చిరో ఏవో తెలియదు. కానీ లేకుంటే మనలో నువ్వు డబ్బులు కాడ అమ్ముకున్నది కూడా అక్కడ రాకపోతే సొట్టు మీద మొక్కం దాన. అదే అప్పట్లో మన రేవంత్ సార్ సర్కారు ఏమని చెప్పింది, సంక్రాంతి పండుగకు మా రైతులకు చేసే పంట సాయం రైతు భరోసా ఏతామని చెప్పి రాలేదా? అవును చెప్పిండ్లు. అయితే ఏంది ఇప్పుడు మన తెలంగాణ సర్కారు అదేందో పెద్ద బ్యాంక్ అట్టరా, నాకు కూడా పేరు చక్కగా అత్తలేదు. దాంట్లో 9,000 కోట్ల రూపాయల అప్పు చేస్తానులే తాత, అది మన రైతులకు రైతు భరోసా వేసేటందుకే కావచ్చు అని శివన్ పొద్దుగాల పేపర్ చెప్పిండు. అందుకే నాకు ఆ ముచ్చట తెలిసే కానీ మస్తు ఆనందం అనిపిస్తుంది. అవతడు అవును, వచ్చే వారంలో ఆర్బీఐ దగ్గర తెలంగాణ సర్కారు 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోబోతున్నదటనే. అయితే అవి మీ రైతు భరోసా కోసానికి అన్న గ్యారంటీ ఏంది చెప్పు? అరే ఎందుకు అని ఇగిలితే ఈ కారం దాక్కుదానా? సంక్రాంతి పండుగకు మా రైతులకు ఏతామన్న రైతు భరోసా కోసరానికి సర్కారుకు ఎక్కడ అప్పు పుట్టనట్టున్నది. అందుకే ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళ దగ్గర 9,000 కోట్ల రూపాయల అప్పును మా రైతుల కోసరానికే చేతాలు కావచ్చు. అందుకే నాకు మస్తు ఆనందం అనిపిస్తుంది. సర్కారు మీకు వేయాల్సిన పంట సాయం వేయాలనుకుంటే ఎప్పుడో వేసు కదనే, ఇప్పుడు అప్పు చేసి ఎత్తదని నువ్వెట్లా అనుకుంటున్నావు చెప్పు? ఎందుకని అంటే సంక్రాంతి పండుగ అప్పుడు గ్యారంటీగా వేద్దామని అనుకున్నా కానీ ఎవరిని బతిలాడినా అప్పు పుట్టనట్టున్నది తెలంగాణ సర్కారుకు. ఇక ఇప్పుడన్నా వేద్దామని అనుకుంటే అవేందో మున్సిపాలిటీలో ఓట్లున్నాయట కదా, ఇక ఆ ఓట్లకు ముంగట వేస్తే ఏనిది కదా ఓట్ల సంగపోళ్ళు. అందుకే ఇక ఇప్పుడు అప్పు పుట్టింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లు అయిపోగానే మరి రైతులకు రైతు భరోసా వేస్తుంది సర్కారు. నువ్వు చూడు, అవ్వతోడుగా చూడు నువ్వు. అందుకే ఆనందంలో తాగి డప్పు కొట్టుకుంటే ఎగురుతున్నావా? అంటే అదో కారణం కూడా ఉన్నది. కాకపోతే నేను తాగినందుకు ఇంకో ముచ్చట కూడా ఉన్నది. అదేంటంటే ఇప్పుడు ఇక మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, వాటి ప్రచారానికి పోతే ఆ పార్టీలు తాగిపోయా, ఈ పార్టీలు తాగిపోయా, ఆ పార్టీలు తాగిపోయా, ఈ పార్టీలు తాగిపోయా, బొత్త వాళ్ళుగా అయిపోయింది. ఇక అంతలోనే ఇంకా ఈ ముచ్చట కూడా తెలిసేటాలకు
జయ హో రేవంత్ రెడ్డి సార్ అని ఇక ఆనందంలో డప్పు కొట్టుకుంటూ ఎగురుతాడా ఎందుకు తప్ప చెప్పు. సరే గాని పుసుక్కున ఈ అప్పు ఉట్టినా కూడా ఈ ఎలక్షన్లు అయిపోయినాక మీకు రైతు భరోసా ఏలేదనుకో అప్పుడేం చేస్తావు? అగ్గై రగులుతుంది మా రైతుల సమాజం. ఏం తమాషా అయితే చేస్తారా? అప్పుడెప్పుడు ఇక రేపేస్తాం మాపేస్తాం అని సర్కారు గెలిచి గద్దె మీద కూర్చున్నాక రైతు భరోసాకు ఎగనామం పెట్టిళ్ళు. ఇప్పుడు కూడా ఇక రేపేస్తాం మాపేస్తాం అనుకుంటా ఇప్పుడు కూడా ఈ ముచ్చట్ను దాచేసి రనుకో అసలుగా ఊకో. మరి తమాషాలు అనుకుంటారా? ఊకోకుంటే ఏం చేస్తారు? అధికారం రాకముందు ఓటు చెప్పి అధికారం వచ్చినాక దాటేస్తా అంటే ఏం చేస్తాను? ఇప్పుడు కూడా గంతే, ఎత్తేతరు లేకుంటే లేదు. అంటే ఇక అంతేనా? ఇక అధికారం కోసం మేము ఏమైనా మాట్లాడతాము అని అంటే సాగుతుంది అన్నట్టేనా? ఆయన మా జనాలలోనే చైతన్యం రానప్పుడు, మా జనాలలోనే చైతన్యం లేనప్పుడు ఈ లీడర్లు ఓట్లకు ముంగట ఏమైనా చెప్తారో అధికారం వచ్చినాక ఇంకేదైనా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా గంతే. ఏం చేస్తాం మరి గంటవు నోరొకటి మాట్లాడితే నోసలు ఇంకొకటి చెప్తుందట. గట్లనే ఉన్నాయి ఇప్పటి రోజులు. అందుకే వచ్చినాడే డప్పు కొట్టు, నీ చేతికి అందినాడే సంతోషవాడు. ముంగట ముడిసినమ్మా పండుగ కదన్న సామెతను యాది చేసుకో, నీకే అర్థమవుతుంది. అవును, అది కూడా కరెక్టే పిల్లు. ఈ సర్కారు అప్పుల మీద అప్పులు చేసి కుప్పలు తీసుకొచ్చి పెడుతుంది. మరి ఈ రూపాయల కట్టలన్నీ ఏం చేస్తాను కావచ్చు, దేనికి ఖర్చు చేస్తాను కావచ్చు. అట్లా అని మరి ఏ పథకం అన్నా సక్కంగా పొడిగెళ్ళిందా అని అంటే ఏది చూడు ఎప్పటి చిప్ప ఏనుగులు అన్నట్టే ఉన్నది. మరి ఎట్లా అవుతుంది కావచ్చు మరి సర్కారు కోసాకరికి. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు గాని ముసల్ది పొయ్యి కిందికి కట్టెలేరుకరమ్మన్నది, ఏరుకొచ్చినవా లేదా? కట్టెలు ఏరుకొచ్చుడు కాదే నీ అక్క, మీ ఇద్దరి కాళ్ళు ఇరగొచ్చి పొయ్యి కింద నూకాలనే అప్పుడు ఏర్పడుతుంది నా తిప్పలేందో. నాకు అదే ఈ ఎలసికల్లా పసారానికి పోతే పోసిన మందంతా కూడా ఈ లీడర్ మాటలు లెక్కనే మొత్తం కలితే వారమే ఉన్నట్టున్నదిరా. తాగానే సర్ర ఎక్కుతుంది, జరసేపరికే తుస్సు అని దిగిపోతుంది. అంత కల్తీ మంది పోసినట్టున్నది కొడుకులు. రారా వచ్చింది సంకురాత్రి పండుగ. సర్కారు 9,000 కోట్లు అప్పు చేయబోతున్నదని తెలిసి మా రైతు భరోసా కోసమే అప్పు చేస్తున్నదని మా ముసలోడు బాగానే ఖుషి అవుతున్నాడు. కానీ సర్కారు ఆ పైసలను దేనికోసానికి వాడుతుందో తెలియదు. మరి సర్కారు పెద్దలు చెప్పినట్లు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక రైతు భరోసా చేస్తారో లేకుంటే మళ్ళేమన్నా వాయిదా పెడతారో చూడాలి. కానీ రాష్ట్రానికైతే రిజర్వ్ బ్యాంకు నుంచి 9,000 కోట్లు అప్పు రాబోతున్నదన్న ముచ్చట తెలిసి ఇంకా ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తుంది సర్కారు అని ప్రతిపక్ష పళ్ళు ప్రశ్నిస్తున్నారు.